హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా అండి. ఈరోజు మేమైతే పాయా చేసుకుంటున్నాం. ఈ మేక కాళ్ళు మన ఇంటి దగ్గర అయితే సన్నగా ఉంటాయి, ఇక్కడైతే కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పొట్టేళ్ళు ఉంటాయి అన్నమాట. పాయ అయితే ఆల్రెడీ వాష్ చేసుకుని శుభ్రం చేసేసుకున్నాం దీన్ని అంతా. దీంట్లో ఇప్పుడు సాల్టు కొంచెం, తర్వాత పసుపు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గార్లిక్ పేస్ట్ ఉంటాం కదా, అది కొంచెం వేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని కొంచెం బాయిల్ చేసుకుంటాం. ఇది జస్ట్ ఇలాగా కలుపుకొని దాంట్లో వాటర్ వేసుకుని ఉడకబెట్టుకుందాం, దీన్ని బాయిల్ చేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని దాని మీద విజిల్ పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ వెలిగించుకుని ఉడకబెట్టుకుందాం. పాయ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది, దానికి గ్రేవీ రెడీ చేసుకుంటున్నా. దీంట్లో ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం అన్నమాట. వేడెక్కింది, ఈ మసాలాలు వేసుకుందాం. ఇక్కడ ఆనియన్ని ప్యూరీ చేసుకున్నా, ఇది కూడా దీంట్లో వేసుకుంటాం. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ దాంట్లో వేసాం ఉడకబెట్టేటప్పుడు. దీంట్లో కొంచెం వేసుకుంటున్నాం. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇది పాయ మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి వేసుకుంటున్నాం. ఇప్పుడు కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, బాయిల్ చేసుకున్న వాటర్ ఇది వేసుకుందాం. 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. గరం మసాలా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం కొంచెంసేపు నుంచి. ఓకే ఫ్రెండ్స్, మటన్ పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. టేస్ట్ చేద్దాం మనం. ఇది బాగా ఉడికింది ముక్క అయితే. మసాలాలన్నీ కూడా సరిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. ఈ ముక్క కూడా బాగా మెత్తగా ఉడికింది. సూపర్ ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.